ఆయన ఇచ్చినటువంటి మాట యొక్క శక్తిని గాని, ఈ రాత్రి కాలం నువ్వు గ్రహించుకోగలిగితే, ఇర్మీయా 23 అధ్యాయము 29 వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు శుతి వంటిది కాదా? కనుక లోకంలో ఉండేటువంటి అగ్ని, లోకంలో ఉండేటువంటి పనిముట్లు అనేకమైన వాటిని విరగొట్టడానికి, కాల్చడానికి ఉపయోగపడవచ్చు గానీ, ఈరోజు శక్తివంతమైనటువంటి దేవుని యొక్క మాట ప్రతి వ్యక్తి జీవితంలో పనికిరాని తీగలన్నిటిని కాల్చివేయడానికి ఆ మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే బండబారిపోయినటువంటి హృదయాలను అది ముక్కలు చేసి మరలా స్థిరమైనటువంటి మాంసపు హృదయం కలిగేలాగా చేయడానికి దేవుని మాటలు ఎంతగానో పనిచేస్తాయి. కాబట్టి అటువంటి శక్తివంతమైనటువంటి వాక్యం నీ వద్దకు వస్తున్నప్పుడు దాన్ని హృదయంలోకి నువ్వు చేర్చుకొని దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించి ఉపదేశానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో ఖచ్చితంగా అగ్ని వలె శుద్ధి వలె అది నీ జీవితంలో పనిచేసి నీ కుటుంబాన్ని మరలా నిర్మించి ఆశీర్వాదకరంగా మార్చగలదు. ఆమేన్.